ఆయన కెరియర్లో టాప్ 10 ఫిలిమ్స్ ఉంటే ఫస్ట్ 3లో ఉండాలనుకుంటున్నాను సార్ నేను. ఓకే. ఇప్పటికి జదీగుడు అతను ఎలా చెప్పుకుంటామో ఈ సినిమా తర్వాత ఈ సినిమా కూడా చెప్పుకోవాలి. అలా చెప్పుకుంటారా చెప్పుకోవాలా? చెప్పుకోవాలి, చెప్పుకుంటారు కూడా. అది అనేది ఇప్పుడు చెప్పుకోవాలకి చెప్పుకుంటారికి చెప్పుకోవాలి, చెప్పుకుంటారు కూడా. రైట్. అది దిస్ ఈజ్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు మీ కథ నమ్మి ఒక చిరంజీవి గారు లాంటి అతిపెద్ద స్టార్ చాలా పెద్ద క్యాన్వాస్ చేసే సినిమా సార్. అవునా? అవుట్ ఆఫ్ బాక్స్లో బడ్జెట్స్ కానీ సెటప్స్ కానీ ఇవన్నీ కూడా. సో డెఫినెట్గా సెట్ పెద్ద రేంజ్లో ఉంటుంది. అవునా? సెట్ వర్క్స్ ఎక్కువ అండి దీనికి. అంటే ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే. ఆ వరల్డ్ అనేది లైక్ మనకి డిస్నీ ఫిలిమ్స్లో ఎలా ఉంటుందో అలాంటి ఒక వరల్డ్స్. ఓకే. ఆడియన్స్ డెఫినెట్గా థ్రిల్ ఇస్తుంది అది వేరే వరల్డ్లోకి వెళ్ళినట్టు. అవును, అవును. బడ్జెట్స్ కూడా ఆ రేంజ్లోనే పేరుతాయి. డెఫినెట్గా మరి వేరే వరల్డ్కి వెళ్ళినప్పుడు బడ్జెట్ అవుతుంది కదండి. కదా. అది అంటే ఆడియన్స్ ఎంజాయ్ చేయడం అంటూ మొదలెడితే ఇంకా ప్రతి బిట్టు ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా. ఏదో ఒక బ్లాక్ బాగుందిరా, లేకపోతే ఫస్ట్ హాఫ్లో బాగుంది, సెకండ్ హాఫ్ బ్లాక్ బాగుంది అని అనుకుంటే అది వేరే. బట్ ఎవ్రీ బిట్ ఎప్పుడైతే ఎంజాయబుల్గా ఉంటుందో టేక్ ఆఫ్ దగ్గర నుంచి కథపరంగా చెప్పాలి అంటే, కథపరంగా మాట్లాడుకోవాలంటే మీ కథను మీరు ఏం చెప్తారు సార్ ఆ కథ గురించి? అంటే నాకు అర్థం కాలేదు మీరు